గుమగుమలాడే నోరూరించే చిన్న చిన్న పులుపుతో ఆ జీరా ఫ్లేవర్తో టేస్ట్ వేరే లెవెల్ వచ్చింది. వీడియో చూసేయండి. హాయ్, హలో, అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు సండే స్పెషల్ మీ అందరి కోసం అనమాట. గోంగూర మటన్ సింపుల్ అండ్ టేస్టీగా నా స్టైల్ మీరు కూడా చేస్తే వేరే లెవెల్ అనమాట. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈరోజు గోంగూర మటన్ ఎలా తయారు చేయాలనేది ఈరోజు మనకి ఇచ్చిన వీడియో చూసేయండి. అయితే ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. ఫస్ట్ మనం మటన్ని ప్రాసెస్ చేసేద్దాం. మటన్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమిటో ఇది తెలుసా? జీరా పొడిని వేసుకోవాలి. మనం మటన్ టేస్ట్ రావాలంటే ఏ మసాలాలు వాడాల్సిన లేదు, జీరా పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ 1 స్పూన్ పెద్ద స్పూన్తో జీరా పొడి వేసాను కదా, తగినంత కారం, కాస్తంత మటన్ కర్రీకి కారం పడుతుంది. ఇక్కడ నేను చూసారా చిన్న స్పూన్స్ 3.5 స్పూన్ వేసుకున్నాను. మళ్ళీ మనం గోంగూర యాడ్ చేసినప్పుడు వేసుకుందాం. అలాగే కాస్తంత పసుపును కూడా వేసేయండి. అలాగే ఈ మటన్కి సరిపడగా సాల్ట్ని కూడా వేసేయండి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ స్పూన్ చూసారు కదా, 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోనే 1.5 స్పూన్ వరకు నూనె కూడా పోయండి. ఒకసారి మటన్కి ఇదంతా పట్టేలాగా కలిపేసుకుందాం. మటన్ అంతా ఇలా కలిపేసుకున్నాం కదా, చిన్న కుక్కర్ అయితే తీసుకున్నాను. మనం కలుపుకున్న మటన్ అయితే కుక్కర్లో వేసేసుకోవడమే. మనం మటన్ అంతా మ్యారినేషన్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకున్నాం కదా, కాస్తంత మటన్ ములిగేలా కాస్తంత వాటర్ని వేసుకోవాలి. మటన్ చూసారా, జస్ట్ కొంచెం ఇలా ములిగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనకి మటన్ మెత్తది ఉంటుంది, నేతది ఉంటుంది. ఇక్కడ మా వారు నేత మటనే తీసుకొచ్చారు కాబట్టి ఒక 4-5 ఇజిల్లు మిడిల్లో పెట్టుకొని ఇచ్చుకుంటే సరిపోద్ది. అదే ముద్దురు మటన్ అయితే మినిమం ఒక 8-9 ఇజిల్లు కంపల్సరీ ఇవ్వాలి. అయితే మటన్ ప్రాసెస్ అయితే అయిపోయింది కదా. ఇక్కడ నేను 20 రూపాయల గోంగూర అయితే తీసుకున్నాను. 8 కట్టలు ఇచ్చారు. ఇది చాలా నేతగా ఉంది. గోంగూరలో కూడా నేతగా ఉంటుంది, ముదురుగా ఉంటుంది. మరీ నేతగా ఉంటే ఎక్కువ పులుపు ఉండదు, మిడిల్ పార్ట్లో పులుపు ఉంటుంది. మరీ ముదురుగా అయితే ఎక్కువ పులుపు ఉంటుంది. ఇది నేతగా ఉంటుంది కాబట్టి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ గోంగూరని నేను మినిమం 8 సార్లు కడుక్కున్నాను అనమాట. కడుక్కున్న తర్వాత ఇలా ఒక బాండీలో వేసుకొని ఇందులో 1 స్పూన్ వరకు నూనె వేసుకొని, దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం స్టవ్ పైన పెట్టి మెత్తగా గుజ్జులా అయ్యేలాగా మగ్గించుకోవాలి. ఇలా మటన్ కర్రీ కోసం మిడిల్ పార్ట్ పెద్ద ఉల్లిపాయలు ఇలా తీసుకోవాలి. ఇట్లా మనం సెంటర్గా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయని దీన్ని మళ్ళీ మనం సన్నంగా పొడిగ్గా కట్ చేసుకోవాలి. తీసుకునే ఉల్లిపాయలు ఇలా సన్నంగా పొడిగా కట్ చేసేసాను. మనం ఒక పక్క మటన్ కుక్ చేసుకుంటున్నాము, ఇంకో పక్క గోంగూర కుక్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇది ఉల్లిపాయల ప్రాసెస్ కోసం, మటన్ కర్రీ కోసం ఇందులో మనం 3 స్పూన్స్ వరకు నూనె అయితే పోసుకోవాలి. బాండీలో నూనె ఎక్కువ ఎప్పుడు కూడా వీటెక్కకూడదు. నూనె వేసిన వెంబడే ఉల్లిపాయని వేసేయండి. తెలుసు కదా, ఉల్లిపాయలు వేసిన వెంబడే కాస్త సాల్ట్ అయితే ఉల్లిపాయ అనేది వేగంగా వేగిపోద్ది. ఈ ఉల్లిపాయ నైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేగించండి. మన గోంగూర ఇందులో వాటర్ అయితే అస్సలు వేయకూడదు. కడుక్కున్న తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని మనం ఇలా స్టవ్ పైన పెట్టేస్తే ఇలా మెత్తగా మగ్గిపోతుంది. ఇది నేత గోంగూర కాబట్టి వేగంగా కుక్ అయిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు ఇది కూడా కుక్ అయిపోతుంది. అప్పుడు ఆఫ్ చేసుకోవడమే. మనం వేసుకునే ఉల్లిపాయ చూసారా ఎలా వేగిపోతుందో. ఇలా సన్నంగా పొడిగ్గా మాత్రమే కట్ చేయాలి. అప్పుడే టేస్ట్ వేరే లెవెల్ కూడా ఉంటుంది కట్ చేయడంలో కూడా. మన గోంగూర ప్రాసెస్ అయితే అయిపోయింది. చూసారా, అడిగిన ఎప్పుడైతే ఇలా అంటుందో గోంగూర మంచిగా ఉడికిపోయినట్టే. ఇలా మన నేత గోంగూర తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది, వేగంగా మెత్తగా అయిపోతుంది. మన ఉల్లిపాయ అయితే చూసారా నైట్ గోల్డెన్ కలర్లోకి ఎలా వేగిందో. ఇప్పుడు మనం 1 టమోటా తీసుకొని మిడిల్ పార్ట్ టమోటా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేయండి. 6 పచ్చిమిరపకాయలు 1-2గా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటా వేసుకున్న తర్వాత మంచిగా సాఫ్ట్గా మగ్గేదాకా వేగించుకోవాలి. మన ఉల్లిపాయ టమోటా చూసారా మంచిగా అయితే వేగిపోయింది కదా. వేగితే ఇలా నూనె పైగా అయితే తేలిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం ప్రాసెస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ గోంగూర, పక్కన ఉడికించుకున్న గోంగూరని వేసేసుకోవాలి. గోంగూర అంతా వేసేసాక ఒక్కసారి మనం కలుపుకొని ఒక 5 నిమిషాల సేపు ఈ ఉల్లిపాయ టమోటాలో కూడా గోంగూర కుక్ చేసుకోవాలి. ఇందాక మనం మటన్ సరిపడగా కారం అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఈ గోంగూరకి సరిపడగా కారం వేసుకోవాలి. గోంగూర పులుపు కాబట్టి కాస్తంత కారం పడుతుంది. ఇక్కడ నేను మిడిల్ పార్ట్ స్పూన్తో 3 స్పూన్స్ కారం అయితే వేసాను. మీరు తక్కువగా తిన్నట్టయితే స్పైసీగా తినలేకపోతే తగ్గించండి. మన మటన్ చూసారా ఎలా ఉడికిపోయిందో. ముక్క అయితే సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఒక 5 విజిల్ మిడిల్లో పెట్టి ఇచ్చాను. మటన్ ఎప్పుడు కూడా ఐలో పెట్టి ఇవ్వకూడదు. మరి మటన్ ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు. ఇది నేత మటన్ కాబట్టి కాస్తంత
ముందే దింపుకోవాలి. అందుకే మిడిల్లో 5 విజిల్లు ఇస్తే కరెక్ట్గా సరిపోతుంది. అదే ముదిరిపోయిన మటన్ అయితే ఎక్కువగా ఇచ్చుకోవాలి. చూసారా, ఇలా అంటే మెత్తగా ఉందన్నమాట ముక్క. ఈ గోంగూర ఉల్లిపాయలు మనం ఉడికించుకునే మటన్ వాటర్తో పాటు మటన్ని ఇందులో వేసేసుకోవడం. మటన్ వేసిన తర్వాత ఒక్కసారి మటను గోంగూర కలిసేలా కలిపేయండి. ఇప్పుడు ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఇక్కడైతే సాల్ట్ కాసంత సాలేదు, వేసేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత కలిపేద్దాము. ఇందులో అస్సలు ఇంకా అవుట్ సైడ్ వాటర్ వేయకండి, టేస్ట్ అనేది సప్పదనం వచ్చేస్తుంది. ఇది గోంగూర మటన్ అన్నీ కలిసిపోయాయి కదా, ఇప్పుడు కలగలిపిస్తాం కదా మనం. చూసారా, ఏ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. ఇది ఒక గ్యాస్ని మిడిల్లో పెట్టి మూత పెట్టేసి 15 నిమిషాలు కుక్ చేయండి. అదిరిపోయి మటన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం కాస్తంత 5 నిమిషాలు అయింది ఇవన్నీ వేసుకొని ఇంకొక 10 నిమిషాలు దించుకునే ముందు కరివేపాకుని వేసి మూత క్లోజ్ చేసేయండి. చూసారా, మన మటన్ గోంగూర వేరే లెవెల్ అనమాట. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. సింపుల్గా నా మాటల్లో నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. చూసారా, ఎంత బాగుందో. నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుంది. అన్నంలో వేసుకుని తింటే వేరే లెవెల్ అనమాట. కనుక నా ఒక వంటలు నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఓపిక సహనం కొంచెం తెచ్చుకొని ఇంట్లో అందరిమీ కలిసి వంట చేసుకుందాం. ఆరోగ్యంగా అందరిమీ ఉందాం. ఆరోగ్యమే మహాభాగ్యం. నెక్స్ట్ మంచి ఆరోగ్యమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బై బాయ్.